చెన్నై వచ్చేసాం గాయ్స్. రాజమండ్రి నుంచి స్టార్ట్ అయిన మన జర్నీ ఇప్పుడు చెన్నైలో ల్యాండ్ అయింది. కానీ మనం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాం, వై చెన్నై, అది తెలియాలంటే నువ్వు ఈ వీడియో చూడాలి. మేమైతే అక్కడ చెన్నై ఎగ్మో స్టేషన్ నుంచి బయటకు వచ్చేసి అక్కడ దగ్గరలో ఉన్న ఆటో వాళ్ళని ఇక్కడ రూమ్స్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళండి అని చెప్పి అడిగాం. ఇక్కడ మెయిన్ మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే చాలా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆటో వాళ్ళు మెయిన్లీ తమిళ మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తెలియదు అని చెప్తున్నారు. సో ఇంకా అలా రూమ్కి అయితే రీచ్ అవుట్ అయిపోయాం. ఆ రూమ్ అయితే మా ముగ్గురికి కలిపి 1200 ఛార్జ్ చేశారు పర్ 1 డేకి. నైట్ కాదు, మార్నింగ్ టు ఈవినింగ్ 5 PM వరకు. రూమ్ అయితే ఓకే, ఏదో అలా అలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే కొంచెం రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అప్ అయితే అవ్వాలి. రూమ్కి వచ్చేసాం గాయ్స్. మహేష్ అయితే ఫ్రెష్ అప్ అవుతున్నాడు. ఈలోగా మనోడు సోప్ మర్చిపోయాడంటే తీసుకోవడానికి బయటకి అయితే వెళ్తున్నాం. రొమాంటిక్ మ్యూజిక్, పాతకాలం ఫిల్మ్స్. న్యూ సిటీ, న్యూ పీపుల్, న్యూ లాంగ్వేజ్. అండ్ చెన్నై అంటే హిట్ కాదు బ్రో, ఒక కొత్త వైబ్ అయితే ఉంది. మనం జస్ట్ ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి అయితే రాలేదు, మనం ఒక పెద్ద రీజన్ కోసం అయితే వచ్చాం. కానీ ఇప్పుడు చెప్పను, కొంచెం సస్పెన్స్ ఉండాలి కదా. అండ్ మనం చెన్నైని ఎక్స్ప్లోర్ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ, ఫీల్ అవుతూ, అండ్ కొంచెం ఫన్, కొంచెం థ్రిల్, ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం. అలా మేము ముగ్గురం ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కోసం మంచి టిఫిన్ షాప్స్ ఏమైనా దొరుకుతాయేమో అని సర్చ్ చేస్తున్నాం. అండ్ మేము టిఫిన్ షాప్స్ వచ్చేసి గ్యాప్లో అయితే ఇక్కడ ఒక ఫైటే జరిగిపోతుంది. అండ్ ఈ ఏరియాలో కొంచెం థెఫ్ట్ రేట్ అయితే ఎక్కువగా ఉంటుందంట. సో మేము కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి. అండ్ మేము ఆనంద్ భవన్ హోటల్కి అయితే వచ్చేసాము. అలాగా ఇంకా మా వాడైతే మెనూ కార్డ్ చూసి సాంబార్ ఇడ్లీ అయితే చెప్పాము. రివ్యూ చెప్పేలా ఉందా? అబ్బా సూపర్గా ఉందండి. అంతేం లేదు, నార్మల్గానే ఉంది. మన ఆంధ్ర తెలంగాణ ఎలా ఉంటుంది అలాగే ఉంది, పెద్ద ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ ఓకే, ఇక్కడ సాంబార్ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంది, ట్రై చేయొచ్చు మీరు. కట్ చేయను అయిపోయి మెరీనా బీచ్. ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి మేము బీచ్కి వెళ్ళే రూట్లో చాలా పోలీసులు అయితే ఉన్నారు. ఎందుకంటే మీరే చూడండి. సీఎం సీఎం ఇస్ కమింగ్. అందుకే పోలీసు అంతమంది ఉన్నారు అక్కడ. సో మచ్ పోలీసు. మహేష్ 1 సెకండ్ వెయిట్, అలా చూడంతే. బీచ్కి వచ్చినట్టు లేదు గాయస్, ఏడారికి వచ్చినట్టు ఉంది. నన్ను చూపెడుతున్నాను అసలు తల్లి సరిపోతున్నారు. మనమైతే మెరీనా బీచ్కి అయితే వచ్చేసాం. బీచ్ ఎక్స్ప్లోర్ చేసే కంటే ముందు ఎవరైనా Day 1 వీడియో కానీ చూడకపోతే Day 1 చూసేసి ఈ వీడియోకి రండి. ఎందుకంటే మన జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఆ వీడియోలో. Guys, now we are in Marina Beach. We are going to చెన్నై మనం చిల్ అవ్వడానికి అయితే రాలేదు. ఇక్కడ ఒక పెద్ద ఈవెంట్ అయితే జరగబోతుంది. పెద్ద పెద్ద ఇన్నోవేటర్స్, CEOs, ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇక్కడికి వస్తున్నారు. మనం కూడా అక్కడికి వెళ్తున్నాం. బై ద వే, ఇట్స్ నాట్ ఎన్ ఈవెంట్, ఇట్స్ ఏ సమ్మిట్ కండక్టెడ్ బై UiPath కంపెనీ ఎట్ St. Joseph ఇంజనీరింగ్ కాలేజ్. బట్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్, దట్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మనమైతే బీచ్లో ఫుల్గా తిరిగేసాక ఇంకా టైర్డ్ అయిపోయాం. అలా రూమ్కి వచ్చేసి కాసేపు రిలాక్స్ అవి తినేసి మళ్ళీ 5కి అయితే స్టార్ట్ అయ్యాం. మనమైతే ఇప్పుడు సెయింట్ జోసెఫ్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తాం. ఎందుకంటే UiPath కంపెనీ వాళ్ళు ఆ సమ్మిట్ని సెయింట్ జోసెఫ్ ఇంజనీరింగ్ కాలేజ్లోనే కండక్ట్ చేస్తున్నారు. సో సెయింట్ జోసెఫ్ కాలేజ్కి అయితే రీచ్ అవుట్ అయిపోయాం. ఈ సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఎక్కడ ఉంటుందంటే సత్యభామ యూనివర్సిటీ పక్కనే, రెండింటికి మధ్యలో ఒక గోడ తేడా ఉంటుంది అంతే. ఈ కాలేజ్ వాళ్ళైతే మాకు మా టీమ్కి ఆ రోజు హాస్టల్ రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు.
ఫైనల్గా మేమైతే జోసెఫ్ ఇంజనీరింగ్ కాలేజ్కి అయితే రీచ్ అవుట్ అయిపోయాం. ఆ కాలేజ్కి వచ్చిన వెంటనే మాకు ఒక హాస్టల్ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మ్యాక్సిమం అందరూ తమిళ పీపుల్ ఉన్నారు, తెలుగు పీపుల్ కూడా ఉన్నారు, బట్ చాలా తక్కువ. అలా మేమైతే రూమ్కి వచ్చేసాం. మాకైతే ఒక తెలుగు వచ్చిన కోఆర్డినేటర్ని అలొకేట్ చేశారు, అక్షయ్. తనకైతే ఒక 2 లాంగ్వేజ్లు కాదు, ఒక పాన్ ఇండియా లాంగ్వేజ్లో ఒక 5 లాంగ్వేజ్ అయితే వచ్చు. తను మమ్మల్ని బాగా కోఆర్డినేట్ చేశాడు. అండ్ రూమ్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఓకే, రూమ్ అయితే బాగానే ఉంది, నీట్గా అయితే ఉంది రూమ్ అయితే. రూమ్కి 5 మెంబర్స్ అంట, మేము 3 మెంబర్స్ ఉన్నాం. ఇంకొక 2 తమిళ పీపుల్ అయితే వచ్చారు మధురై నుంచి. ఎల్లో కలర్ టీ షర్ట్ వేసుకున్నాడు కదా, తన పేరు జగదీష్. అండ్ పక్కన బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నాడు, పేరు యువరాజ్. వీళ్ళిద్దరూ అయితే మధురై నుంచి అయితే వచ్చారు. వీళ్ళకి తెలుగు రాదు, మాకు తమిళ్ రాదు. మా ఇద్దరికి అయితే భలే మ్యాచ్ అయింది. ఇంకా వాళ్ళతో మాట్లాడి మాకైతే కొంచెం తమిళ ముక్కలు అయితే వచ్చినాయి. ఆ తమిళ ముక్కలతోనే మేము ఇంకా అలా గడిపేసాం. సమ్ బేసిక్ ఇంగ్లీష్తో కోఆర్డినేట్ అవి అలా మాడుకునే వాళ్ళం. మనోడు అయితే ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నాడు, యూనో కోడ్స్ ఇచ్చాడు. వచ్చి రాగానే యూనో అయితే మొదలెట్టాం. యూనో మాకు బేసికల్లీ అంత రాదు, కాకపోతే వాళ్ళతో ఒక గేమ్ ఆడేసరికి యూనో ఇంకా నైట్ అంతా యూనో ఆడుతూనే కూర్చున్నాం. హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరోయిన్ తెలుగు? Yeah, Mahesh Babu is a favorite actor because Tamil-Nadu. Mahesh Babu films are mostly dubbed in Tamil. ఆ వైట్ టీ షర్ట్లో వస్తుంది కదా, తనే అక్షయ్. తనే మా కోఆర్డినేటర్, గైడ్, ట్రాన్స్లేటర్. తను వచ్చేసి మమ్మల్ని డైనింగ్ హాల్కి అయితే తీసుకెళ్ళాడు డిన్నర్ చేయడానికి. ఈ కాలేజ్లో హాస్టల్లో వీక్లీ 4 times నాన్ వెజ్ అయితే ఉంటుందంట. మన సైడ్ అయితే ఓన్లీ 2 weeks ఉంటుంది. మాకైతే ఆ రోజు పరోటా, చికెన్ కర్రీ అండ్ బిర్యానీ అయితే పెట్టారు. మేమైతే తినేసి మళ్ళీ కాసేపు అలా కాలేజ్ క్యాంపస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. 47 రా, చూసి నేర్చుకో. ఫేక్ అండి బ్రో, అలాంటి యూట్యూబ్ లో పెట్టుకో. బ్యాడ్ చేసి డిసిప్లైన్డ్ అంట. ఓకే, అది ఫేక్ అని తీసేయండి, మీ యూట్యూబ్ ఛానల్కి మీకు వస్తాయి, మాకేం లేవు. మేము వాళ్ళ ముందే చెప్తాము అది ఫేక్ అని, మేము వాళ్ళ ముందే చెప్తాను, మీకు ప్రాబ్లం వస్తుంది. టుమారో ఈజ్ అవర్ సమ్మిట్ డే. అసలు సమ్మిట్ అంటే ఏంటి, ఈ సమ్మిట్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు, దీనివల్ల మనకి యూజ్ ఉందా లేదా, ఇవన్నీ తెలియాలంటే రేపు వచ్చే ఫైనల్ వీడియో మీరు మిస్ అవ్వకూడదు. అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం, ది పర్పస్ ఆఫ్ చెన్నై.